హాయ్ మామ. వెల్కమ్ టు ఫ్రాన్స్‌లో తెలుగోడు. ఇంకా ఇన్ని రోజులైతే వీడియో చేయలేదు. ఎందుకంటే మనం ఆహ్, నార్త్ ఫ్రాన్స్ నుండి సౌత్ ఫ్రాన్స్‌కొచ్చాననమాట. ఇంజినీరింగ్ స్కూల్ నుండి బిజినెస్ స్కూలు. ఇక్కడ మాకు 6 మంత్స్ ఇప్పుడు. ఈరోజు వీడియోలో ఏంటంటే ఇంతకుముందు వీడియోకి ఫర్దర్‌గా అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత ఏంటనే దాని గురించి మాట్లాడుకుందాం. యూనివర్సిటీస్ అయితే అప్లై చేసిన తర్వాత మనకైతే యూనివర్సిటీ నుండి ఒక ఇంటర్వ్యూ ఉంటది. ఆ ఇంటర్వ్యూ అయితే నార్మలే ఉంటది. జస్ట్ ఒక మన హెచ్ఓడి గాని, అంటే మన ప్రోగ్రామ్ డైరెక్టర్ గాని, లేదా అడ్మిషన్స్ టీమ్ గాని వాళ్ళే తీసుకుంటారనమాట ఈ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ వచ్చేసి అయితే సింపుల్‌గా ఉంటది. జస్ట్ వాట్ ఐ మీన్ నువ్వు ఈ కోర్స్ ఎందుకు తీసుకున్నావు? హౌ దిస్ కంట్రీ మోటివేట్స్ యూ? వాట్ అండ్ నీకు ఈ యూనివర్సిటీ ఎలా తెలుసు? అంటే కన్సల్టెన్సీయా? లేదా ఫ్రెండ్స్? సింపుల్ క్వెషన్స్ అయితే అడుగుతారు. డోంట్ హెసిటేట్. జస్ట్ లైక్ ఏ కన్వర్జేషన్ లాగా ఉంటదనమాట అది. పెద్దగా ఇంటర్వ్యూ లాగా గూడా తీసుకొని ఫీల్ అయ్యి, హెసిటేట్ అయ్యి, వాళ్ళు అడిగిన దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్‌లు చెప్పకపోవడం ఇలాంటివి చేయకుండా నార్మల్‌గా ఇచ్చేయండి ఇంటర్వ్యూ అయితే. నార్మల్‌గా అయిపోతది. ఇది అయిపోయిన తర్వాత 1 ఆర్ 2 డేస్ లేదా 1 వీక్ కూడా పడతాయి కొన్ని యూనివర్సిటీకి. ఇట్ డిపెండ్స్. మనకైతే ఒక యాక్సెప్టెన్స్ లెటర్ వస్తది. అందులో అయితే మనకి డీటెయిల్‌గా ఎంత ఫీజ్ పే చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఐ మీన్ వీసా ప్రాసెస్ చేసుకోవచ్చు అన్న దాని గురించి ఉంటదనమాట. ఆ ఫీజ్ కట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటదో నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. అప్పటి వరకైతే మన పేజ్ షేర్ చేసి ఫాలో చేయండి. ఓకే. బై బై.